ఈ 180 పథకాలని కూడా 130 పథకాలు 130 పథకాలని కూడా రద్దు చేసేసి నవరత్నాలు అని చెప్పిచ్చి ఆ నవరత్నాల్లో కూడా మద్యపాన నిషేధం గురించి మాట్లాడితే నేను ఎవరో అంటుంది ఒక మంత్రి, మద్యపాన నిషేధం కాదు అది నియంత్రణ అని ఉంది అట. ఒక్కసారి ఏమైనా సైట్ వచ్చిందేమో కళ్ళద్దాలు మార్చుకొని చూసుకుంటే బాగుంటుంది మీ మేనిఫెస్టోని. ఫస్ట్ మద్యపాన నిషేధం అని చెప్పి ఇదే మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీకు వచ్చి ఓటు అడుగుతారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ రోజు మద్యపాన నిషేధం గురించి ఎవడైనా మాట్లాడితే నియంత్రణ అని మాట మార్చేసే పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తున్నారు. 45 ఏళ్ళకే పెన్షన్ అన్నది నవరత్నం ఏది, ఆ రత్నం ఏది? 45 ఏళ్ళకే పెన్షన్ ఏది? ఎక్కడుంది ఈరోజు? ఈరోజు సిపిఎస్ విధానం రద్దు అన్నావు, ఎక్కడుంది సిపిఎస్ విధానం రద్దు? ఈరోజు పేదవాడి జీవితాన్ని బాగు చేసేస్తానన్న నువ్వు ఈరోజు ఎందుకు అన్నా క్యాంటీన్లు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు పేదవాడు పొట్ట కొట్టే పరిస్థితి వచ్చింది? ఈరోజు ఎందుకు చంద్రన్న బీమా తీసిపడేశావు? ఈరోజు పెళ్లి కానుక ఎందుకు తీసిపడేశావు? ఆదరణ ఎందుకు తీసిపడేశావు? కార్పొరేషన్ రుణాలు ఎందుకు తీసిపడేశావు? విదేశీ విద్య ఎందుకు తీసిపడేశావు? పెళ్లి కానుకలు ఎందుకు తీసిపడేశావు? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎందుకు తీసిపడేశావు? స్టడీ సర్కిల్స్ ఎందుకు తీసిపడేశావు? ఆఖరికి బీసీ భవనాల నిర్మాణం లేదు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం లేదు, చంద్రన్న బీమా లేదు. ఇన్నా చెప్పుకుంటూ పోతే 130 స్కీమ్స్, కేవలం దళితులకు సంబంధించి 27 పథకాలు రద్దు చేసిన నువ్వు పేదవాడి భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత అయినా ఉందా నీకు? అసలు పేదవాడి గురించి మాట్లాడి పేదవాడికి నేను ఎంతో చేసేసాను అనే మాట్లాడడానికి అర్హత ఉందా అసలు నీకు? అసలు అన్నిటికన్నా ముందు ఓటు అడిగే అర్హత నీకుందా? ఒకటి సూటి ప్రశ్న. ఓకే, నువ్వేదో నీ వాగుడు వాగుతావు, కూర్చుంటావు, అందరినీ మెస్మరైజ్ చేయడానికి మైక్ టిట్టా కొడతావు, ఏదో ఏంటది నంగనాచి నవ్వు నవ్వుతావు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. అందరికీ నమస్కారం. ఎప్పటి నుంచో అంటే 40 ఏళ్ళుగా ఈ ప్రాంత వాసుల కళ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడి ఈ గుడి దగ్గర టీటీడీ కళ్యాణ మండపం కట్టాలని గత ప్రభుత్వాలన్నీ ప్రయత్నించినా కూడా ఇక్కడ సఫలీకృతం కాలేదు. కానీ జగనన్న ఆశీస్సులతో మా గురువు గారు టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు ఆయన స్వహస్తాలతో ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపానికి భూమి పూజ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మాటలో చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ గవర్నమెంట్ వచ్చి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ కళ్యాణ మండపం కట్టాలి అని చెప్పి ఏ ఊరికి వెళ్ళినా అందరూ అడుగుతూ ఉండటం, నా అదృష్టం బాగుండి కరెక్ట్గా కరుణాకర్ రెడ్డి అన్న మళ్ళీ టీటీడీ చైర్మన్ రెండవసారి అవటం, అడగగానే దీనికి ఆమోదించి ఈరోజు తానే ఇంత దూరం వచ్చి భూమి పూజ చేయడం వల్ల నేను ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్, దక్షిణ కాశీ అంటారు. కాశీ నుంచి నేరుగా వాటర్ భూగర్భంలో వచ్చి ఇక్కడ బయటకు వస్తుంది. మన కంచి స్వాములు కూడా ఇక్కడే మరి ఆశ్రమం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా పూజలు యాగాలన్నీ కూడా ఇక్కడ చేయడం మనందరికీ తెలుసు. సో అలాంటి పవిత్రమైన స్థలంలో పెళ్ళిళ్ళు జరిగితే వాళ్ళు సంతోషంగా ఉంటారు, సుఖంగా ఉంటారన్న ఒక మంచి మనసుతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ టెంపుల్ ఆర్కియాలజీలో ఉండటం వల్ల దీన్ని ఇంతవరకు డెవలప్ చేయలేకపోయాం. సో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ టెంపుల్ని కూడా మరి ఆర్కియాలజీ వాళ్ళ పర్మిషన్తో టీటీడీ అభివృద్ధి చేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ఇప్పటికైతే మనకి 2 floors శాంక్షన్ చేశారు. 3rd floor కూడా రూమ్స్ తో పాటు శాంక్షన్ చేయాలని చైర్మన్ గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో ఇంత శుభదినం ఈరోజు, చాలా మంచి దినం కూడా మీకు తెలుసు, అందుకే ఈ రోజు ఎంచుకున్నాం. సో మన కరుణాకర్ రెడ్డి గారు 2 మాటలు ఈ ప్రాంత ప్రజల కోసం మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.